వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం వారిచే నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని శ్రీరామచంద్రుడి ఆశీస్సులు అందుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు మారయ్య గుప్తా దంపతులు, బూరుగు చంద్రశేఖర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఐతా చంద్రశేఖర్, గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి, పుర ప్రముఖులు పాల్గొని కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని తిలకించారు. ఈ కళ్యాణానికి సహకరించిన దాతలు, స్వామివారి విగ్రహ దాతలు బచ్చు మారయ్య గుప్తా కుమారులు, పుస్తమెట్టలు, పట్టు వస్త్రాలు, వడకజంజం, పసుపునూరు వారి కుటుంబ సభ్యులు, అన్నదాతలు, తేలుకుంట్ల శ్రీధర్, పోలా విశ్వనాథం దంపతులు, విగ్రహాలకు ఆభరణాలు, తల్లం సుధాకర్ రాణి దంపతులు, బూరుగు చంద్రశేఖర్ దంపతులు శంకుధార, చక్రధార, సహస్రధార సమర్పించారు. వాటర్ బాటిళ్ల సమర్పణ చల్లా గంగాధర్ శైలజ, బచ్చు శ్రవణ్ కుమార్ గుప్తా 5,016 రూపాయలు సమర్పించారు. విరాళాలు అందజేసిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వాసవి మాత కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు. ఈరోజు మన ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం సీతారాముల వారి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు, ఇచ్చినటువంటి పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మా ఆర్యవైశ్య సంఘం మహిళా మహాసభ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ జరిగిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఇట్లాంటివి లేకుండా చాలా విజయవంతంగా ఎక్కువ మందితో, మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చి మమ్మల్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన వారందరికీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కళ్యాణ మండపం మరి అమ్మవారి ఆలయం 22 ఏళ్ళు, దాదాపుగా 22 అన్న కానీ 30 సంవత్సరాలు దినదినాభివృద్ధి కావచ్చు. మేము స్టార్ట్ చేసినట్టు బతిలాన్న రాలేదు, ఇంటింటికి తిరిగి దస్తగాలు తీసుకున్నాం, రాలేదు. నా కొడుకు పోయొచ్చి నన్ను తిట్టేది, ఇంటింటి నోటి బుక్ తీసుకుపోతావు, నన్ను నిలబెట్టమని. కానీ ఈనాడు ఈ ప్రజల్లో, మా భక్తుల్లో, మా వైశ్యుల్లో ఇంత చైతన్యం, ఇంత ఆధ్యాత్మికత వచ్చిందంటే ఆ అమ్మవారి కృప, వారిలోని మార్పు. ఇది చెప్పరానిది. గట్కేసర్ లెవెల్లో ఇంత పెద్దగా, ఇంత మంచిగా, ఆకర్షణీయంగా, అభినందనీయంగా ఇది నిజంగా కూడా నేను ఈనాడు ఇంకోటికి అదృష్టము దురదృష్టున్నాను. అమ్మవారి ఏది కలియుగ దైవం అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చేయాలనే ఉద్దేశం మా ఆర్యవైశ్యంలో రావడం, 30 ఏళ్ల తర్వాత ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము అనుకున్న రీతిలో ఎలాగైతే చేయాలో అన్ని లోక కళ్యాణం మేము చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక నినాదంతో మనం ఈ కళ్యాణం చేస్తాం. దీన్ని అందుకే అర్థం లోక కళ్యాణం అని చెప్పి. కులం, మతం,
ఏ భేదం లేకుండా కేవలం ఒక వైశ్యులే అనేటువంటి ఒక మచ్చ తీసుకొస్తా ఉన్నారు. అలా కాదు, మేము కూడా ఉన్నాం, మేము కూడా చేస్తాం ప్రతి ఒక్కటి అని ఈరోజు ఒక విభిన్న రీతిలో అందరినీ కలుపుకునే ఉద్దేశంలో ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం చేయడం అనేది అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి మా ఆర్యవైశ్య సోదరులు జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అద్భుతమైన స్పందనతో వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. దీని అందరికీ కూడా కృషికి కూడా మా ఆర్యవైశ్య సోదరులు, మా టీం అంతా కూడా ఒక యజ్ఞంలా ఒక కష్టపడి, ఒక అహర్నిశలు కష్టపడి గత 4 రోజుల నుండి కంటి మీద కొనుక్కు లేకుండా, కడుపుకు తిండి లేకుండా చాలా అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్క వైశ్య కార్యకర్తకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇవాళ 600 మంది అయ్యారు మా ఇక్కడ కార్యక్రమానికి. మరోసారి 1200 మంది అలా పెరుగుతూ పోతూ ఉంటే మా వయస్సులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్తున్నాయని అనడానికి నిదర్శనమే ఈ కార్యక్రమం విజయవంతం కావడం. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం గట్కేశ్వరకు మరియు యూట్యూబ్ ఛానల్ అన్నింటికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్. ఈరోజు ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపం గట్కేసర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ టెంపుల్లో జరిగినటువంటి ఈ శ్రీరామ కళ్యాణము చాలా ఘనంగా జరిగింది. దీనికి చాలామంది కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కన్నుల పండుగ జరిగింది. చాలా సక్సెస్ చేశారు అందరూ కూడా. అది కాక ఈ కళ్యాణం జరగడానికి కూడా అందరూ చాలా మంచి సహాయ సహకారాలు అందించారు. ఈ 4 రోజులు కూడా ఈ శ్రీరామ కళ్యాణము చాలా అద్భుతంగా ప్రతిరోజు కూడా పంతులు గారు చాలా